ఎస్పెషల్లీ జువెనైల్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇలా పెట్టుకుంటారు కదా పొట్టలో పొడుచుకుంటూ. ప్రెగ్నెన్సీలో కానీ పిల్లల్లో కానీ టైప్ 2 డయాబెటీస్ కానీ ఎప్పుడు చూసినా మన షుగర్ ఏ రోజు చూసినా షుగర్ HbA1c లెవెల్ మనకి ప్రెగ్నెన్సీలో వాల్యూస్ మారుతాయండి. HbA1c కొంచెం అవును కొంచెము ఇంకా బాగా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేయాలన్నమాట. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. ప్రెగ్నెన్సీ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టైం ఒక మహిళ జీవితంలో. ముఖ్యంగా అది రెండో పునర్జన్మ కూడా అంటూ ఉంటారు డెలివరీ అయ్యాక. మరి ప్రెగ్నెన్సీలో పాటించవలసిన నియమ నిబంధనలు ఏంటి, ఆహార వ్యవహారాలు ఎలా ఉండాలి, ముఖ్యంగా కొంచెం హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉన్న వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, మనతో మాట్లాడడానికి వీ హ్యావ్ విత్ అస్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ ప్రజ్ఞా హాస్పిటల్. ఇన్ఫ్యాక్ట్ ప్రజ్ఞా హాస్పిటల్ స్థాపించింది వారే, డాక్టర్ సరళ గారు. చాలా వారి అనుభవంలో అనేక రకాల కేసులు చూశారు. సో డాక్టర్ సరళ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. ప్రెగ్నెన్సీ అనేది చాలా ఒక క్లిష్టమైన ప్రాసెస్, కానీ చాలా ఈజీ. 10 మంది పిల్లల్ని కన్నవాళ్ళని చూస్తూ ఉంటాం, ఎలా చేశారు అనిపిస్తుంటుంది వాళ్ళు. అంటే కానీ పెంచడం అన్నది సంవత్సరం గ్యాప్ తోటి. నేను అరౌండ్ 12th డెలివరీ కూడా చేశాను. 12th and 13th డెలివరీ నార్మల్ డెలివరీ నేను ఉస్మానియా GMH లో చేశాను అనమాట, పురాణా పూల్ దగ్గర. అక్కడ అరౌండ్ 10th డెలివరీ 12th డెలివరీ అలా నార్మల్ డెలివరీస్ అవుతూ ఉంటాయి అనమాట. థౌజండ్స్ ఆఫ్ డెలివరీస్ అవుతుంటాయి అక్కడ. సో మనకి అప్పట్లో ఎందుకు అంత ఈజీగా అయిపోయింది నార్మల్ డెలివరీస్, ఇప్పుడు ఎందుకు ఇంత తేడా కనిపిస్తుంది, నార్మల్ అవ్వడానికి ఎందుకు కష్టం అవుతుంది అని ఆలోచిస్తే మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఫుడ్ చేంజెస్. మనం ఏది కూడా మనము అప్పట్లో దంచేవాళ్ళు బియ్యం రావాలని అంటే, ఆ దంచడము లేదు, అన్ని మిక్సీలు గ్రైండర్లు అయిపోయాయి. అంటే వర్క్ తగ్గిపోయింది. మనకి నార్మల్ అవ్వాలన్నా, హెల్దీ ప్రెగ్నెన్సీ అవ్వాలన్నా, ఈజీగా కాంప్లికేషన్స్ లేకుండా డెలివరీ అయిపోవాలంటే మనకి ఉమెన్కి మజిల్ పవర్ కానీ బోన్ పవర్ కానీ బాగుండాలి. దాంతోపాటు తనకి స్ట్రెస్ ఫుల్ లైఫ్ ఉండొద్దు, హెల్దీ లైఫ్ ఉండాలి, హ్యాపీ లైఫ్ ఉండాలి. తన ఈ ఒబేసిటీ ఫ్యాక్టర్స్ కూడా, వెయిట్ గెయిన్ ఎక్కువ అవ్వడము, ఈ వెయిట్ గెయిన్ రావడం ఒకదానికొకటి సర్కిల్ లాగా లింక్ ఉంటుంది, ఎక్కడ ఒకటి సపరేట్ ఉండదు, ఒక్కదానికొకటి లింక్. బయట ఫుడ్ జంక్ ఫుడ్ తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతాం, వెయిట్ గెయిన్ అవుతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతే హెల్తీ ప్రెగ్నెన్సీ ఉండదు, షుగర్ డయాబెటీస్ రావడం, బీపీ రావడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఒకదానికొకటి అలా లింక్ ఉంటుంది అనమాట. సో హెల్తీ ప్రెగ్నెన్సీ రావాలి అంటే మనం ఫస్ట్ నుండి కూడా, మనం ప్రీ ప్రెగ్నెన్సీ నుండి కూడా హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి మనకి. సో వెయిట్ ఎక్కువ పెరుగుతుంది అంటే మనం కట్ చేసుకోవాలి. కొంతమంది ఎంత ఊర్లలో ఉంటారు, బాగా హార్డ్ వర్క్ చేస్తుంటారు, వాళ్ళు ఇంత బిర్యానీ ఇంత తిన్నా కూడా అరిగిపోతుంది వాళ్ళకి, ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది వాళ్ళకి, రెగ్యులర్ దొరకదు మనలాగా. సో అది అరిగించుకుంటారు. మనం ఎంత తిన్నా కూడా దాన్ని అరిగించుకోవాలి, అంటే అంత వర్క్ చేయాలి. మనం ఎన్ని క్యాలరీస్ ఖర్చు పెడుతున్నామో అంతే ఇంటేక్ ఉంటే కనుక వెయిట్ గెయిన్ ఉండదు. వెయిట్ గెయిన్ లేకుండా హెల్దీగా ఉంటే మనకి ప్రెగ్నెన్సీ కూడా హెల్దీగా ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ ప్రీ ప్లాన్ నుండి కూడా మనం ఒకసారి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా కూడా, PCOD ప్రాబ్లం ఉన్నా కూడా, హార్మోన్స్ ప్రాబ్లం ఉన్నా కానీ, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఒకసారి చెక్ చేసుకోవాలి. అంత హెల్దీగా ఉంది అన్నప్పుడు ప్రీ ప్రెగ్నెన్సీగానే మనము ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యిగానే, మీకు మామూలుగా గూగుల్ చేసినా కూడా హెల్దీ డైట్ హ్యాబిట్స్ అన్నీ కూడా మనకు వస్తాయి. ఆ హ్యాబిట్స్ ఫాలో చేస్తూ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే కనుక త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ స్మూత్గా జరుగుతుంది. తర్వాత ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ రావడం కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మరి డయాబెటీస్ లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ జువెనైల్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు లేటర్ ఆన్ కొంచెం పెద్ద అయ్యి వాళ్ళు కన్సన్సీవ్ అయినప్పుడు చాలా క్రానిక్, వాళ్ళు ఇన్సులిన్ ఇలా పెట్టుకుని ఉంటారు వాళ్ళు పొట్టలో పొడుచుకుంటూ, వాళ్ళకి ఎలాగండి మేనేజ్మెంట్? మరి టైప్ 1 డయాబెటీస్ అంటే జువెనైల్ చిన్నప్పటి నుండి, టైప్ 2 డయాబెటీస్ తర్వాత వచ్చేది, GDM అంటే జెస్టేషనల్ డయాబెటీస్, ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్. ఈ రోజులలో అరౌండ్ ద వరల్డ్ వైడ్ గా కూడా మనకి ఈ డయాబెటీస్ రేట్లు ప్రెగ్నెన్సీలో కానీ పిల్లల్లో కానీ టైప్ 2 డయాబెటీస్ కానీ కామన్ గా చూస్తున్నాము. ఇంకా అంటే డెవలప్మెంట్, అప్పట్లో ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్ లో డయాబెటీస్ అనేది తక్కువ ఉండేది, డెవలపింగ్ కంట్రీస్ లో తక్కువ, డెవలప్డ్ కంట్రీస్ లో బాగా ఎక్కువ చూసేవాళ్ళం. ఇప్పుడు మన ఇండియాలో కూడా కామన్ గా క్యాపిటల్ అయిపోయింది, అంత కామన్ అయిపోయింది. సో ఈ వాళ్ళలో ఏంటంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉండడం అనేది కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ కింద వస్తుంది, నార్మల్ కాదు అది. సో మనకి షుగర్ కంట్రోల్ ఉండడం ఇంపార్టెంట్. షుగర్ ఎంత ఉంది, నువ్వు ఇన్సులిన్ అన్న వాడుకో, లేదంటే టాబ్లెట్ చేస్తావా, లేదంటే డైట్ చేస్తావా, ఎనీథింగ్ యూ కెన్ డూ, బట్
యువర్ బ్లడ్ షుగర్ షుడ్ బి నార్మల్ రేంజ్ లో షుగర్ ఉందంటే అది షుగర్ కిందనే లెక్క పెట్టొద్దు. షుగర్ అమ్మో నాకు షుగర్ వచ్చింది. టైప్ 1 షుగర్ కూడా పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. సో వచ్చేసింది, ఒకసారి రాకుండా మనం ప్రివెన్షన్ చేసుకుంటే అది బెటర్. బట్ ఆల్రెడీ వచ్చిన తర్వాత భయపడొద్దు. ఇంకా ప్రతి నా దగ్గర ఉన్నారు నా క్లయింట్సే, వాళ్ళ ఫస్ట్ బేబీస్కి టైప్ 1 వచ్చింది. దానికి చాలా స్ట్రెస్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు సైకియాట్రిస్ట్ కన్సల్టేషన్లో ఉంది తను మదర్. సో అంత స్ట్రెస్ తీసుకుంటున్నారు టైప్ 1 డయాబెటీస్ అని తెలియంగానే. సో ఆ టైప్ 1 డయాబెటీస్ రావడం వచ్చేసింది. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి ఆలోచించాలి. సో టైప్ 1 కి వేరే ఆప్షనే లేదు, ఇన్సులిన్ వాడుకోవడమే. చాలా రేర్ గా కొన్ని కండిషన్ లో టాబ్లెట్ సరిపోతుంది. అంటే ఇంటర్నల్ గా మనకి ఇన్సులిన్ రావాలి షుగర్ మేనేజ్ అవ్వాలంటే. ఆ ఇన్సులిన్ తగ్గినప్పుడు టైప్ 1 డయాబెటీస్, ఆ ఇన్సులిన్ బయట నుండి ఇచ్చుకోవాలి. ఎంత డోస్ కావాలి, ఒక్కొక్కసారి వాడు స్వీట్ తింటాడు, రైస్ తింటాడు, ఎంత డోస్ కావాలో అంత డోస్ తీసుకోవాలి. అప్పుడు షుగర్ కంట్రోల్లో ఉంటే మనకి ఇప్పుడు రక్తంలో బ్లడ్ షుగర్ ఎక్కువైతే ఏమవుతుందంటే మనకి ట్యాప్ ఉంటుంది కదా, వాటర్ ట్యాప్, దాంట్లో సాల్ట్ వాటర్ పోయినప్పుడు ఇట్లా ఒక లేయర్ ఫామ్ అయిపోయి ఒక్కసారి సడన్ గా క్లోజ్ అయిపోతుంది ట్యాప్ వాటర్. అలానే షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు బ్లడ్ లో అది మనకు తెలియదు. ఈ రోజు బ్లడ్ షుగర్ ఎక్కువ ఉంటే ఈ రోజు దాని ఎఫెక్ట్ ఉండదు, 10 years to 15 years తర్వాత దాని ఎఫెక్ట్ వస్తుంది. ఎలా, అది అథెరోస్క్లెరోసిస్ అంటాము. అంటే ఆ బ్లడ్ షుగర్ అంతా ఈ వాల్స్ లోకి ఇలా 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 గూడు కట్టుకుంటూ ఉంటుంది మెల్లిగా. సో ఈ రోజు షుగర్ కంట్రోల్ లేదంటే ఆ రోజు ఒక లేయర్ ఫామ్ అయిపోతుంది ఇట్లా నీకు బ్లడ్ వెజల్స్ లో. సో అది 10-15 years తర్వాత నీ కళ్ళల్లో కానీ చిన్న చిన్న వెజల్స్ ఉంటాయి, కళ్ళ వెజల్స్, హార్ట్ వెజల్స్, కిడ్నీ వెజల్స్, ఇవి చాలా సన్న రక్తనాళాలు, అవి క్లోజ్ అయిపోతాయి, సడన్ గా క్లోజ్ అయిపోయి అప్పుడు బయటపడుతుంది 15 years తర్వాత. ఈ రోజు షుగర్ కంట్రోల్ లేనిది 15 years తర్వాత. సో ఎప్పుడు చూసినా మన షుగర్, ఏ రోజు చూసినా షుగర్ HbA1c లెవెల్ మనకి 5.7 బిలో మెయింటైన్ చేసుకోవాలి, ఫాస్టింగ్ 100 బిలో మెయింటైన్ చేసుకోవాలి. 5.7 to 6 కూడా పర్వాలేదు. ఓకే 6 అయినా పర్వాలేదు, పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 6 వచ్చింది కదా ఎట్లా అని మనం కొంచెం డైట్ చేంజ్ చేసుకుంటే సరిపోతాయి. సో మనం టైప్ 2 అయితే కనుక డైట్ వల్ల కొందరికి డైట్ తోనే కంట్రోల్ చేసుకోగలరు, వాకింగ్ తో, ఎక్సర్సైజ్ చేస్తూ, డైట్ తో. కొందరికి మెడికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. సో మనం ఏది వాడుతున్నాం అనేది కాదు, కొందరు ఆయుర్వేదిక్, అలోపతి, హోమియో కూడా బిలీవ్ చేస్తారు. సో తనకి కంట్రోల్లో ఉంది అంటే దాంతో కంట్రోల్ ఉందన్నా, నేను నా ఫ్యామిలీ వాళ్ళే ఉంటారు నాకు అలోపతి ఇది వాడడం, నేను హోమియో వాడుకుంటా అంటారు. సో నీకు కంట్రోల్లో ఉన్నప్పుడు షుగర్ నువ్వు ఏదైనా ట్రై చేయి. సో నువ్వు డైట్ కూడా ట్రై చేయి, డైట్ చేయి, ఇన్సులిన్ ఏదైనా వాడు, బట్ యువర్ HbA1c కంట్రోల్లో ఉండాలి. ప్రెగ్నెన్సీలో కూడా అంతే, కొంత డైట్ తో కంట్రోల్ అవుతుంది. డైట్ ప్రెగ్నెన్సీలో వాల్యూస్ మారుతాయండి HbA1c కొంచెం, అవును కొంచెము ఇంకా బాగా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేయాలన్నమాట. చాలా స్ట్రిక్ట్ అలా లేదు, ఇంకా కొంచెం స్ట్రిక్ట్ గానే ఉండాలి. ప్రెగ్నెన్సీలో 100 బిలో ఖచ్చితంగా మెయింటైన్ అవ్వాలి ఫాస్టింగ్. సో ఈ టైప్ 2 కి కొంచెం 120 వరకు కూడా 110, 120 ఓకే, బట్ ప్రెగ్నెన్సీలో కన్ఫర్మ్ గా 100 బిలో మెయింటైన్ అవ్వాలి ఫాస్టింగ్. దానికి ఇన్సులిన్ అవసరం పడితే ఇన్సులిన్ తీసుకోవాలి, లేదంటే డైట్ చేంజెస్. RBS కి ర్యాండమ్ బ్లడ్ షుగర్ అరౌండ్ 160 మెయింటైన్ చేయాలి, 150 to 160 వరకు ఓకే. ప్రెగ్నెన్సీలో మనకి ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది అనమాట. ఇన్సులిన్ బాగానే ఉంటుంది బాడీలో, బట్ పనిచేయదు, అంటే టిష్యూస్ వాడుకోలేవు, దాన్ని ఇన్సులిన్ రెసిస్టెంట్ అంటాం. ఇన్సులిన్ ఉన్నా వాడుకోలేదు. ప్రతి ప్రెగ్నెంట్ లేడీస్ లో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయ్యి ఈ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఇంకా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావడానికి. పొట్ట చుట్టూ బాగా ఫ్యాట్ రావడం, ఇవన్నీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ PCOD లో కూడా అదే ప్రాబ్లం. PCOD లో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిపోయి మనకి కడుపు చుట్టూ కూడా బ్లాక్ అవ్వడం, అది కూడా PCOD లో లక్షణం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ లక్షణాలే అవి కూడా, బ్లాక్ అవ్వడం కూడా. అసలు మీకు అంతా సబ్జెక్ట్ మొత్తం మీరే చెప్పేస్తున్నారు అసలు. అంటే డాక్టర్లతో ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి తెలుసుకున్న విషయాలు అంటే ఎంత ఇంటర్ కనెక్టెడ్ గా ఉన్నాయి. ఒకటి లింక్ ఉంటది, సమ్వేర్ లింక్ విల్ బి దేర్. ఆల్ డిసీజెస్ అన్నిటికీ కూడా, షుగర్ ఉంటే హార్ట్ డిసీజ్ ఉంటే కిడ్నీస్ ఉంటే కళ్ళు ఉంటే హార్ట్ నర్వ్స్, ఎవ్రీ ఆర్గాన్ ఒక్కదానికి ఒకరే ఇంటర్ రిలేటెడ్ అయి ఉంటది. ఒకటి మనం అన్ని కంట్రోల్, ఒకటి కంట్రోల్ చేస్తే అన్ని కంట్రోల్ అయిపోతాయి, ఒకటి పాడైపోతే మొత్తం అట్లా ఉంటది లింక్. మొత్తానికి మరి ఈ ప్రెగ్నెన్సీలో ఇవన్నీ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్.